योगीश्वर कृष्ण यत्र माधवधरा लाभस्तेषां जयस्तेषां दुरस्तेषां पराभवः येषामिन्द्रश्यामते सजनान्तरः आवतारः सर्वेभ्यो वैष्णवेभ्यो महाभगवतेभ्यो नमो नमः आजन्य प्राणानायण्या गोविन्दाय नमः ओं केशवाय नमः ओं नारायणाय नमः ओं माधवाय नमः ओं गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः ओं त्रिविक्रमाय नमः वामनाय नमः ओं श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः ओं ब्रह्मणे नमः दिव्याः गुरुमो देवता सदरं दरन्दासनाय नमः प्रणवस ब्रह्मशिखाय नमः प्रणवस प्राणायामे योगा ओम स्वाम जनां तम सत्यं तत्सदरेण्यं भगवतस्वाम अक्षतं दिस्कोड श्री गोविंद 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 श्री महाविष्णुराय यज्ञ प्राण द्वितीय प्राण श्री वेदवराज कल्पे मंत्र गलिय प्रणवपादे बुद्धिवे प्रदर्शनते करिष्ये तदंग निर्ज्ञासी जगदविश्वक्षेराराधन जगक्षे तदंगमा कलशाराधन करिष्ये समासदा गंगे जमुने कृष्णा गोदावरी नर्मदा सिंधुगा वेदिरे सन्निधिंद्रो ओम ओमाय दुर्गं सर्वं विश्वा भूतान्यः प्राणावो सुधारावो विराडाव स्वराणाम ज्योतिगुस्या भूसत्यमाम भूर्भुवस्वरम् विश्वक्षेराराधन जगक्षे श्रीमान सूत्रवतीना गौराश्वर कसेता प्रसन्नादर शांतार प्रभाकरप्रभा वेत्रपाण्य विजयेश्वरक्षा परायण भक्तांतराय जोसियादि मात्रकृपादि विश्वक्षेरंदिलो किंकनिकरार आसीनतनियस्व विश्वक्षेरंतराशे ओम विक्रव्यामि ओम सपराजनसेनानवाजनव्यामि ओम सपराजनसेनानवाजनव्यामि ओम सपराजनसेनान औपचार संस्मर्यामि ओम अपोहिष्टां वेहस्तां नौके ददातना नयना ऐतिले यो श्रोतोसा तस्य बालुस्मा रंगमाय सख्याय नापोजने धातना पत्रक्लोदर्यामि ईश्वरीं सर्वभूतानां कामिनो वैश्यं हरिद्राजन समर्पयामि जो मानव विश्वसिद्धता ब्रह्मा ओम सर्वशक्तिनाय ओम सेनेशाय ओम सर्वभागाय ओम शोभनाय मुद्राका तंतकांतभूषां देवत्रां हरिप्रसरशास्त्रं सर्वाभिषेकाय ओम सर्वभागसेनाय ओम धुमवत्राभ्यां सेनाय दीपंदर्शयामि दीपंदर्शयामि द्रवदीपनिलासमर्पयामि फलं निवेदयामि అది కూడా अष्टावधी नववधी बहुशीये सहस्राक्षरा परमे व्योमन्न ओम प्रणो देवी सरस्वती वाचेमि देवी जलां ताम्रोस्मिधामिरक्षभागादें त्रियं लोके देवरिष्टां धारां ताम्रोदल्वा तस्य फलानि तपसां नन्दुमायां सहायाश्चवाक्ताकुमे शुक्तिवासामलां
నందనుగనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే నవ్వుచు దేవకి నందనుగనియే దేవతలది గుళ్ళు విడచే శశి గొడచే అలసంగులు గసచే దిశల సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే మోరు గురియకై మునపై నడిచే గగులు పొడిచి లోకం విడిచే మోరు గురియకై మునపై నడిచే సువి సువి సువాలమ్మ నాచారు కవి జారే వెంకటపతి వీరే అలమే నాచారు సువి సువి సువాలమ్మ నవ్వుచు
ప్రారంభమై మనము అలా వ్రతం ప్రారంభమవుతుంది అని సంసిద్ధమయ్యే రోజులే ఆ మొదటి తనను ఆశ్రయించిన నమ్మినటువంటి భక్తులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ అలా చాలా సులభంగా ఎలాంటి కష్టాలు ఒడిదుడులు లేకుండా ఈ శ్రీరంగాన్ని ధనుర్మాస వ్రతం పూర్తయ్యేలాగా చేస్తుంది. మనకు ఇన్ని రోజులుగా అనేక విధాలుగా మన పరమాత్మను ఏ విధంగా చేరుకున్న తర్వాత ఎలాంటి విషయాలను మనం ఆయన దగ్గర గ్రహించుకోవాలి. మనం ఆలయానికి వెళ్ళినా లేదా ఏదైనా తీర్థక్షేత్రానికి వెళ్ళినా అక్కడ పరమాత్మను ఏ విధంగా చూసుకోవాలి. ఈ వ్రతంలో భాగంగా ఈరోజు నిన్నటి వరకు కూడా ఈ వ్రతానికి అవసరమైనటువంటి వివిధ రకములైనటువంటి పరికరాలు ఏమేమి ఉన్నాయో ఆ పరికరాలన్నింటినీ కూడా కోరుకోవడం జరిగింది. ఈ కోటా సమూహం అంతా కూడా వారు కోరుకున్నటువంటి వ్రత పరికరాలను శ్రీకృష్ణ పరమాత్మ అందించేశాడు. అలా అందించినప్పటికీ కూడా ఇంకా నిన్నటి రోజు కూడా మళ్ళీ పరై గర్వాన్ అంటూ పరై అనేటువంటి వాయిద్యాన్ని మాకు ఇవ్వవలసింది అని ప్రార్థన చేస్తుంది కొంతమంది. మరి అన్ని పరికరాలు ఇచ్చేసారు కదా, మీకు కావాల్సినటువంటి తప్పెట ఏదైతే ఉందో పరై పెరుంపరై చాలా పెరుంపరై అనేటువంటి అన్ని రకములైనటువంటి మీరు కోరుకున్న ఎలాంటి తప్పెడాలైనా ఇచ్చేసారు కదా. మరి ఇంకా మీకు కావాల్సినటువంటి ఈ తప్పెట ఏంటి పరై అనేది ఏమి కావాలి మీకు అంటే పరమాత్మ మాకు కావాల్సింది కేవలం పరై అనేటువంటి ఒక తప్పెట మాత్రమే అయితే ఆ తప్పెట కోసమని ఇంత ఉదయమే ఇంత చలిలో మీ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదయ్యా. మాకు కావాల్సినటువంటి వాయిద్యం పరై తప్పెట ఏదైతే ఉందో దాన్ని నీవు తెలుసుకుని మాకు ఇవ్వవలసింది. మేము కోరుకునేటువంటి తప్పెడ ఎలాంటిదో, మేము కోరుకునేటువంటి పరై అనేటువంటి వాయిద్యం ఎలాంటిదో దాన్ని నీవే తెలుసుకోవాలి. మా మనసులో ఏముందో తెలుసుకుని దాన్ని మాకు అనుగ్రహించవలసింది. అలా కాకుండా ఇలాంటి తప్పెడలు పరై వాయిద్యాలు ఎన్నించినా కూడా వాటితో మాకు ఎలాంటి ఉపయోగం లేదు అని నిన్నటి రోజు మనం పరమాత్మను చేరుకోవాలి అంటే అవసరమైనటువంటి పరికరాలే కాకుండా ఎలాంటి పుణ్యం కూడా మనకు ఉండకూడదు. పుణ్యం కూడా ఉండకూడదు అంటే నేను చేస్తున్నాను అన్నటువంటి భావనతోటి పరమాత్మను మనం చేరుకోలేము. మరి చేరుకున్న తర్వాత మనం పరమాత్మను ఏం కోరుకోవాలి? రెండు రకములైనటువంటి మనసు లోపల రెండు రకములైనటువంటి ఉపాయాలు కనుక ఉంటే ఆ పరమాత్మ మనం చేరుకోలేము.
చేసుకోలేము. ఏంటా ఉపాయాలు? నేను చేస్తున్నది పరమాత్మ కైంకర్యం చేస్తున్నాను, నేను కనుక ఈ పని కైంకర్యం చేస్తున్నాను అనేటువంటి అలా చేస్తే మనకు ఆ ఉపాయం యొక్క ఫలితము ఆ పరమాత్మ చేయడం వల్ల అలా చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. అదేవిధంగా మరొక ఉపాయం కూడా చేతబడిన పరమాత్మను చేరుకోలేము. నా ఆనందం కోసం నేను పరమాత్మను కైంకర్యం చేస్తున్నాను. ఏదైనా కనబడతారు పరమాత్మ, లేదా అదే రకమైనటువంటి వస్త్రాన్ని కట్టిన ఈ రోజు నాకు ఆనందంగా కనబడతారు, అందంగా కనబడతాడు అని నా కోసమని, నా స్వార్థము, నా ఆనందం కోసమని నేను పరమాత్మగా కైంకర్యం చేస్తున్నాను. నా కోరికలు ఫలించాలని పరమాత్మ కైంకర్యం చేస్తున్నాను, నా సంతోషం కోసమని కైంకర్యం చేస్తున్నాను అన్న భావన చేత చేసినా కూడా పరమాత్మ యొక్క వ్రత ఫలితము మనకు లభించదు. మనం ఎన్ని వ్రతాలు చేసినా, నోము చేసినా ఆ వ్రతానికి ఫలితం కనబడదు. మరి ఎలా చేయాలంట? ఈనాటి భాషలో మనకు అమ్మవారు అదే తెలియజేస్తున్నారు. ఏ విధంగా మనము పరమాత్మను కైంకర్యం చేసుకోవాలి, ఏ విధమైనటువంటి భావన చేత మనం కైంకర్యం చేసుకోవాలి. పరమాత్మకు కైంకర్యం చేసే విధి లోపల మనం ఏ విధంగా ఉండాలంట అంటే, మనం ఎక్కడికైనా తీర్థక్షేత్రానికో లేదా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళినప్పుడు మనము ముందుగానే సంసిద్ధం చేసుకుంటూ ఉంటాం. మనము ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఆ వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం దగ్గర చుట్టుముట్టు ఉన్నటువంటి పరిసరాలలో ఉన్నటువంటి ఇంకా ఏమైనా సందర్శించేటువంటి ప్రాంతాలు ఉన్నాయా? ఏదైనా తీర్థక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ తీర్థక్షేత్రంతో పాటు ఇంకా ఏమైనా మనము అక్కడ సందర్శించుకోవచ్చా అని అనేక రకములైనటువంటి ఉపాయాలను మనం కలిగి ఉంటాము. అనేక రకములైనటువంటి ఆలోచనలతో మనం ఆ విహారయాత్రలు కానీ తీర్థక్షేత్రానికి కానీ మనము దానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికి ఎన్నో రకములైనటువంటి ఆలోచనతో మనం గడుపుతూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత తీర్థయాత్రకో లేదా విహారయాత్రకు వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏం చేస్తాము, ఎలా ఉంటాము, ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకు అక్కడ ఉంటాయి, నేను ఏ విధంగా ఉండదలుచుకున్నాను అని ఇలాంటి ఆలోచనలతోనే మనం ఒక ప్రాంతానికి వెళ్ళడం కోసం నిర్ణయం చేసుకుంటాం. ఇక్కడ ఉదాహరణకు తిరుపతి లాంటి క్షేత్రానికి వెళ్ళాలనుకోండి, కేవలం తిరుపతి మాత్రమే వెళ్ళి ఆ తిరుమలలో కొలువైనటువంటి ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకొని రాము. ఏం చేస్తుంటాము? ఆ తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నటువంటి వరాహస్వామిని దర్శించుకుంటాము. ఇంకా ఇతరమైనటువంటి శ్రీవారి పాదాలని లేదా మరి ఇంకా ఇతరమైనటువంటి శిలాతోరణం అంటూ లేదా కింది భాగంలో ఉన్నటువంటి ఇతరమైనటువంటి పరిసరాల్లో ఎక్కడైనా ఆలయాలు ఉంటే, క్షేత్రాలు ఉంటే వాటిని సందర్శించడము. ఇలా అన్నింటినీ మనం ఆలోచన చేసుకుని ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మనం ముందు ఎక్కడికి వెళ్ళాలి, ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా మనము ఉండాలి అన్నటువంటి భావన చేత, భావన ప్రకర్షణ చేత మనమంతా కూడా ఒక సంసిద్ధతను సిద్ధం చేసుకుంటాం. ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలా తిరిగి రావాలి అని. అదేవిధంగా పరమాత్మను మనం చేరుకున్నప్పటికీ కూడా, పరమాత్మను కైంకర్యం చేస్తున్నప్పుడు కూడా అలాంటి భావ ప్రదర్శన ఉండాలి. నేను పరమాత్మ దర్శనానికి వెళ్తున్నాను, ఆలయానికి వెళ్తున్నాను, ఆలయానికి వెళ్ళినప్పుడు నేను పరమాత్మ దగ్గర ఏం కోరుకోవాలి, ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, ఏ విధంగా కైంకర్యం చేసుకోవాలి అనేటువంటి
చిత్తం శివదాలే వందన్నై ఏతం భక్తాయే ఓతం వరుణేరాయ్ పెత్తం మీయత్తన్నం రాజ్యం పిరంగ నీకు తేవడై ఉల్లామై పోహాదం విత్తమయవళవాన్ అన్నహాన్ గోవింద ఎత్తైకు మేయేడు పిరవిక్కం ముందన్నోడ్ ఉత్తేమయావం నగే రామాశివం మాతైరంగా మంగళ్ మాతేలో ఎంబావాయ్ ఆ శ్రీశ్రీయప్ప ఏ విధంగా ఉంటారట అంటే మనం ఏది కోరుకున్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడట. వీడు ఏ విధంగా నా దగ్గరికి వస్తాడో వీడిని ఏ విధంగా ఉద్ధరింప చేయాలి అని అనేక విధాలుగా మన కోసమని పరమాత్మ ఎదురు చూస్తూ ఉంటాడట. లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా ఆ శ్రీశ్రీయప్ప యొక్క మానసికమైనటువంటి భావన ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఒక ఆలయం ముందు నుంచి అని కాగితాలు ఏరుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి వాడు ఆలయం అక్కడ చాలా బరువుగా అనిపించగానే ఆ బరువును భారాన్ని అడ్డించుకొని ఎదురుగా అమ్మవారి ఆలయం కనబడగానే నమస్కారం చేస్తున్నాడు. అలా వెళ్ళి నమస్కారం పెట్టుకోగానే అమ్మవారు చాలా సిగ్గుపడిపోయింది కదా. పరాశర భట్టర్ వారు శ్రీరంగనాథుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే అమ్మవారి దర్శనానికి వెళ్ళారో అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఆ పరాశర భట్టర్ వారికి అమ్మవారి ముఖం లోపల కాస్త చిన్నపోయినట్టుగా కనబడిందట, సిగ్గుపడుతూ కనబడిందట. అనగానే మన స్వామి వారికి అనిపించిందట ప్రతిరోజు కూడా అమ్మవారి ముఖాన్ని చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో భోగ్యంగా ఉంటుంది. మరి ఈ రోజు ఏంటి అమ్మవారి యొక్క ముఖం చూస్తుంటే చిన్నపోయింది, సిగ్గుపడుతూ కనబడుతుంది అని అమ్మా ఏమైంది, ఎందుకు ఇలా సిగ్గుపడుతున్నావు తల్లి అని చెప్పేసి పరాశర భట్టర్ స్వామి వారు అడిగితే వారి మనోబలకం పైన అమ్మవారు తెలియజేశారట. ఐశ్వర్యం అక్షరం గతిం పరమపదం వా కస్మై నిరంజని కృతమహతే దీర్య అస్మై కించిదుచితం కృతమిత్యదాం భత్వం రజతే కథవా కోయ ఉదారభావా. అలా నిన్నటి రోజు ఒక వాడు వచ్చి తనకు భారం అవుతుంది అని ఆ యొక్క భారాన్ని పక్కన పెట్టి నమస్కారం చేసుకున్నాడయ్యా. అంజలి కట్టి నాకు నమస్కారం పెట్టాడు. ఈ చేతులు జోడించడం అనేది చాలా కష్టమైనటువంటి విధానం. చాలా సులభంగా మనం రెండు చేతులు కూడా జోడించాము. ఇలా చేతులు జోడించి నమస్కారం పెడితే దీన్ని మనం అంజలి అని చెప్పేసి అంటాం. ఈ అంజలి ఘటించినప్పుడు అంజలైది అమ్మంటే అకార స్వరూపుడైనటువంటి పరమాత్మను మనసును జలింపజేసేటువంటిది, ద్రవీభవింపజేసేటువంటిది. జలము అంటే ద్రవము, ద్రవీభవింపజేసేటువంటిది. దాన్ని కలిగించేస్తుందట స్వామివారి మనసును కలిగించేస్తుందట ఒకసారి నమస్కారం పెట్టగానే. అలా నమస్కారం పెట్టడంతో మనసు కలిగిపోయినటువంటి అమ్మవారు ఐశ్వర్యం వంటి సంపదలన్నీ కూడా ఎక్కేశారు. అక్షరగతం పరమపదం ఐశ్వర్యాన్ని ఇవ్వగానే అనిపించిందట, అయ్యో వీడు నాకు ఇంత కష్టపడి రెండు చేతులు జోడించుకొని నమస్కారం చేశాడు కదా, ఇలా నమస్కారం చేసిన దానికి నేను ప్రత్యుపకారంగా ఇచ్చేది కేవలం ఈ సంపదమేనా అని అనుకుని పరమపదాన్ని కూడా ఇచ్చేసింది అమ్మవారు. పరమపదింబా కస్మై నిరంజలినాదే తీర్య. ఇంకా పరమపదాన్ని చేసిన తర్వాత కూడా ఇంకా వీటికి ఏమి ఇవ్వలేకపోయాను కదా, ఐశ్వర్యాన్ని చేసింది,
సమస్తమైనటువంటి సంపదలన్నీ కూడా ఎత్తేసి చివరికి తన పురుషకారం మీద బ్రహ్మపదాన్ని కూడా ఎక్కించేసి ఇంకా వీటికి ఏమి ఇవ్వలేకపోయాను కదా అని అమ్మవారు చూపడుతున్నారు. అంటే ఆ విధంగా ఒక్కసారి ఎదుగో మన శ్రీ సాంప్రదాయంలో సకృదేవ ప్రపన్నాయ ఒకసారి నమస్కారం చేసుకుంటే చాలు. ఆ నమస్కారము ఆ అంజలి ఘటిస్తే చాలు. సమస్తమైనటువంటి అమ్మ స్వామివారి యొక్క హృదయానంతా అమ్మవారి హృదయానంతా కూడా కలిగించేస్తుంది. మనకి ఏం కోరుకుంటే అది చేస్తుంది. సముద్ర తీరంలో ఉన్నటువంటి రామచంద్రుడు కూడా ఎప్పుడైతే విభీషణుడు వచ్చి అంతరిక్ష గతి శ్రీమాన్ అంతరిక్షంలో నిలబడున్నాడో ఆయన విభీషణుడు అనేటువంటి వాడు వచ్చాడు, రాముడిని శరణు వేడుతున్నాడు అని తెప్పవలసింది సుగ్రీవుడికి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇతడు రాక్షస వంశానికి చెందినటువంటి వాడు, వీడికి మనం ఆశ్రయం ఇవ్వకూడదు అని తెలియజేసినప్పటికీ వాడు వచ్చినటువంటి విభీషణుడు చేతులు జోడించుకున్నాడయ్యా. అలా సకృదేవ ప్రపన్నాయ నా దగ్గర ఎవరు చేతులు జోడించుకొని వచ్చినా కూడా తవాస్మీత జయాతకే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ప్రతం మమ. వాళ్ళకు నేను ఎలాంటి వారైనా సరే వారికి అభయమిచ్చి వారిని కాపాడుతాను అని ఒక నియమాన్ని పెట్టుకున్నానయ్యా నేను అని ఆ విభీషణుడికి ఎవరు వద్దన్నా కూడా అభయం చేసి పట్టాభిషేకం చేసేసారట. అక్కడికి ఇక యుద్ధం కాలేదు. సముద్రం ఎలా దాటాలో కూడా తెలియదు. ఎలా దాటాలి అన్నటువంటి ఆలోచనలోనే ఉన్నారు. యుద్ధం కాలేదు, యుద్ధంలో విజయం లభించలేదు, రావణాసుడి సంహారం కాలేదు. అయినప్పటికీ కూడా వచ్చినటువంటి విభీషణుడు చేతులు జోడించుకున్నాడు కనుక, చేతులు జోడించుకొని వచ్చినాడు కనుక ఆయనతో పట్టాభిషేకం చేసేసాడు. ఆయన ఉన్నవాడు అడిగారు, స్వామి మరి ఇంకా యుద్ధం చేయలేదు, రావణ సంహారం కాలేదు, లక్ష్య పట్టాభిషేకం చేసేసావు, మరి ఒకవేళ ఇదే విధంగా రావణాసురుడే వచ్చి చేతులు జోడించుకుంటే ఎలా స్వామి అంటే రామచంద్రుడు అంటాడు కదా, ఒకవేళ రావణాసురుడు కనుక మనసు మార్చుకొని చేతులు జోడించుకొని వస్తే వాడికి నా అయోధ్యని చేస్తానయ్యా, అయోధ్యని చేసి ఇక్కడే ఉండిపోతారు. అంటే అలాంటి మృదువైనటువంటి మానసిక భావన కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడు రామచంద్రుడు. ఆ శ్రీ శ్రీరాముడు ఇద్దరు కూడా ఒకరిని మించి ఒకరు వాడు కలిగినటువంటి మనసు దయామయం వాడిద్దరు కూడా. ఆ సరయులని దాటించడం కోసమని ఇప్పుడైతే ఆ పడవ దగ్గరికి సీతారాముడు వచ్చారు. రాగానే వాళ్ళు చూసినటువంటి గురుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడట. అలా రాగానే రామచంద్రుడు అన్నాడు, అయ్యో అయ్యో నా కోసం ఇన్ని అడుగులు నడిచి వచ్చావా కూడా, నీకు నేను ఏమి ఇవ్వాలి అని ఒకసారి తనకు తానే స్వతగా ఆలింగనం చేసేసి తనకు తానే సమర్పణ చేసుకున్నాడు రామచంద్రుడు. నా కోసం ఇన్ని అడుగులు నడిచి వచ్చావా నీవు అని. అంటే అలా తన కోసం ఎవరు ఒక అడుగు వేసినా కూడా, ఎవరు చేతులు జోడించుకొని అంజలి ఘటించినా కూడా పరమాత్మ యొక్క హృదయం అంతా కూడా కరిగిపోతుంది, అనుగ్రహం కలుగుతుంది. అరణ్యవాసంలో ఉన్న సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి అనేక మంది తపస్సు చేసేటువంటి గురువులు రామచంద్రుడి దర్శనం కోసం వచ్చారట. వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో కూర్చొని తపస్సు ఆచరిస్తూ ఉన్నారు. రావణాసురుడికి భయపడి, ఆ అరణ్యంలో ఉన్నటువంటి రాక్షసులకు భయపడి ఎక్కడో దాక్కుని వాడు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే రామచంద్రుడు వచ్చాడో తెలిసిందో ఆ గురులందరూ కూడా రామచంద్రుడి యొక్క దర్శనం కోసం వచ్చేశారు. రాగానే రామచంద్రుడి మనసు ఒక్కసారిగా కరిగిపోయి, అయ్యో మునులారా మీరు నా దగ్గరికి వచ్చారా, నేనెవరిని ఒక అయోధ్యలో రాజైనటువంటి దశరథ మహారాజు కుమారుడు కదా, నేనేం చేయాలి? నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా రాక్షసుల చేత పీడించబడుతున్నప్పటికీ నేను వచ్చి
మీరందరూ నా దగ్గరికి నడిచి వచ్చారా? ఎంత అపచారం జరిగింది అని రామచంద్రుడు మునివారు పట్టుకుని ఆ యొక్క మునులను పట్టుకొని నడిచాడు. రాజే వెళ్ళి రాజు సంహారం చేసి వాళ్ళందరినీ రక్షించాల్సింది పోయి తన దగ్గరికి వాళ్ళందరినీ కూడా రప్పించుకునేలాగా చేశాను కదా అని రామచంద్రుడికి అనిపించింది కదా. అలా అనిపించగానే మీకు పక్కనే ఉన్నటువంటి సీతమ్మన్నారట, ఏంటి మనం వచ్చింది ఏమైనా రాక్షస సంహారం కోసమా? ఇక్కడ ఎవరైనా రాక్షసులతో మనం పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు తెల్లారి మన పైన మనం పీడిస్తూ ఉంటారు రాక్షసులందరూ కూడా. ఇక రేపటికి మనం బాధపడాలి ఆ రాక్షసుతోటి. కనుక మీరు ఆ ముళ్ళతో ఆ యొక్క ముళ్ళకి ఎలాంటి అభయం ఇవ్వతో రక్షిస్తారని చెప్పేసి అన్నారట అమ్మవారు. అనగానే రామచంద్రుడు అంటాడు కదా, నేను వారికి అభయం ఇచ్చేసాను రక్షిస్తాను అని. ఒకవేళ అవసరమైతే సీతనైనా విడిచిపెడతాను, ఇంకా ఎవరినైనా విడిచిపెడతాను, కానీ నన్ను ఆశ్రయించి వచ్చినటువంటి ఈ మునులకు మాత్రము నేను వాళ్ళ రక్షిస్తాను అభయం ఇచ్చాను కనుక నేను వాళ్ళు ఖచ్చితంగా నేను అభయం చేస్తాను, వాళ్ళు రక్షించి తీరుతాను అని చెప్పాడు. అంటే వాళ్ళ రక్షణ కోసమని అమ్మవారి ఇల్లు కూడా వదిలిపెట్టేస్తానని చెప్పి సీతతో అనేశాడు. మరి ఎందుకలా అన్నాడు అంటే అమ్మవారు కూడా దయామయి కనుక ఈ రామచంద్రుడి దగ్గర ఎంత పట్టుదల ఉంది. వచ్చినటువంటి వాళ్ళు మరి ఏదో వచ్చారు కదా, ఏదో అభయం చేసి సరైన చూద్దామే అని మాట తప్పుతాడా, లేక అదే మాట మీద నిలబడి రాక్షస సంహారం చేసి మునులు రక్షిస్తాడా లేదా చూడాలి, పరీక్షించాలి రామచంద్రుడి యొక్క పట్టుదల ఎలా ఉందో అని పరీక్షించడం కోసమని అమ్మవారు ఆరాధేశాడు. అంటే రామచంద్రుడు ఏదైనా పట్టు తప్పాడేమో, అసత్యం పలుకుతున్నాడేమో అని పరీక్షించడం కోసం. అలా అన్నట్లయితే అలా వచ్చినటువంటి వాళ్ళని రక్షించకుండా మనం ఎలా ఉంటాము అని అమ్మవారు రక్షణ బాధ్యత తీసుకుని రక్షించేలాగా చేసేది. కనుక ఆ శ్రీదేవతలు ఇద్దరు కూడా ఒకరిని మించి ఒకరు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని ఏ విధంగా సంరక్షించాలి, వాళ్ళని ఏ విధంగా మనం చూసుకోవాలి అని ఆలోచిస్తూ వారి యొక్క సమస్తమైనటువంటి ఆలోచనలు మన యొక్క ఉద్ధరణ కోసం చెప్పేదే చూస్తుంటారు. ఎక్కడో వైకుంఠం లోపల ప్రతిరోజు కూడా నిత్య భోగాలు అనుభవించేటువంటి ఆ భూదేవి మాత మనందరినీ కూడా ఉద్ధరింపజేయడం కోసమని ఇక్కడ భూమిపైన అవతరించడం. ఇలా అవతరించినటువంటి ఆ తల్లి మనకందరికీ కూడా ఒక ఉపాయాన్ని చూపించి శ్రీవ్రతాన్ని తాను ఆచరించి మనం ఏ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించి పరమాత్మను చేరుకోవచ్చో తను ఆచరించి మనందరి చేత కూడా ఆచరింపజేస్తున్నటువంటి దయామయి తల్లి. కనుక ఈనాటి భాషల్లో కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా గోదావరి కూడా మాకు కావాల్సినటువంటి పరికరం పని అనేటువంటి తప్పెడనా కాదు స్వామి, ఈ పని తప్పెడలు ఎక్కడైనా దొరుకుతాయి, ఎన్నైనా దొరుకుతాయి. మాకు కావాల్సినటువంటి ఆ పని అనేటువంటి వాయిద్యం ఏమిటో నీవు తెలుసుకొని మాకు ఇవ్వవలసింది. ఈ పని అనేటువంటి వాయిద్యం కోసము చిత్తం చిరహాలే మందున్నై సేవితో. చిరుహాలే అంటే ఉదయాత్పూర్వము, కాలము అంటే సూర్యోదయం అయిన తర్వాత కాలం కాలము చెప్పేశారు. ఆ సూర్యోదయానికి ఉన్నటువంటి ముందు కాలం ఏదైతే ఉందో, బ్రాహ్మీ ముహూర్తం ఏదైతే ఉందో దాన్ని చిరుకాలము అని చెప్పేశారు. సూర్యోదయానికంటే ముందు ఉన్నటువంటి సమయం అంతా కూడా, ఇంకా అంతకంటే ముందు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని మనం చిత్తం చిరుహాలే అని చెప్పేశారు. అంటే సూర్యోదయానికంటే కూడా చాలా పూర్వమే, అలా చాలా పూర్వమే వీళ్ళందరూ కూడా లేచి చిత్తం చిరహాలే మేమందరం ఎందుకోసం వచ్చాము, ఇంత ఇంత భయపడుతున్నప్పటికీ కూడా, ఇంత మంచులో చీకటి ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరికి ఎందుకోసం వచ్చామేమో ముందున్నాయి